ఈ రోజుల్లో ప్రస్తుత కాల పరిమాణంలో చూస్తే రాంగ్ రిలేషన్స్, తప్పైన సంబంధాలు చాలా అధికంగా పెరిగిపోతున్నాయి. పాపము పెరిగిపోతుంది. అంత్య దినాల్లో ఉన్నాము. అపవాది కార్యాలు మరి భారతదేశంలో మరి ఎక్కువగా అవుతుంది. మరి ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే వివాహేతర సంబంధాలు అంటారు, రాంగ్ రిలేషన్స్. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు చేసే పాపము ఒక ఎత్తు అయితే, పెళ్ళి అయ్యి కూడా తప్పులు చేసేవారు చాలామంది పెరిగిపోతున్నారు. చాలామంది మనం చూస్తున్నాం బయట న్యూస్లో. చాలామంది విడాకులు, డైవర్స్ తీసుకోవడం, చాలామంది ఉద్యోగాలు చేసే చోట భర్త ఉన్నా సరే, భార్య ఉన్నా సరే, వేరే పరాయి స్త్రీలతో, పరాయి పురుషులతో ఫ్రెండ్షిప్ అని, పార్టీస్ అని, లేదా గెట్ టుగెదర్స్ అని ఎక్కడికి మీటింగ్స్కి వెళ్తూ ఫ్రెండ్స్ అంటూనే తప్పైన సంబంధాల్లోకి వెళ్తూ వాళ్ళ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఈరోజు చాలా ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఇది విదేశాల్లో వేరే చోట ఉంటే ఇప్పుడు భారతదేశంలో అతి ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఎవరికి తెలియట్లా. చాలా డేంజరస్. కరోనా వైరస్ ఎలాగో ఒక వైరస్ లాగా ఇది విజృంభిస్తుంది. సో జారత్వము అలాగే రాంగ్ రిలేషన్స్ అనేది ఈ రోజుల్లో మరి ఒకప్పుడు భయపడేవారు, ఈ రోజుల్లో అసలు ఎవరు భయపడట్లా, ఇష్టానుసారంగా ఉన్నారు. కానీ వాక్యం ఈరోజు మనకేం చెప్తుందో మనం కొన్ని మాటలు ధ్యానిద్దాము. మరి మనం ఇలాంటి పాపాల్లో పడలేదు, కానీ మన చుట్టూ ఉన్నవారు ఎంతోమంది ఇలాంటి పాపాల్లో ఉన్నారు. మరి వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి, వాళ్ళ గురించి మనం ఏం చేయగలము అనేది ఈరోజు వాక్యం అన్నమాట. సో జాగ్రత్తగా వినండి. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదట మాట అంటున్నాడు, ఆ కొరింథీ సంఘంలో ఎవరో ఒక వ్యక్తి తన పిన్నితో తప్పైన సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి అట్టి వాణిని సంఘంలోంచి వెలివేయాలి, అట్టి వానితో సావాసం చేయొద్దు అని పౌలు చెప్తున్నాడు. కానీ అలాంటి విషయాల కొరకు మీరు ఏం చేస్తున్నారంటే అతిశయిస్తున్నారు. పాపం జరుగుతుంటే ఆ పాపాన్ని నిర్మూలించకుండా దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా పాడైపోతారు అని పౌలు చెప్తున్నాడు. గమనించండి, మనం కూరగాయలు తెచ్చుకుంటే ఒక టమాటా పాడైతే దాన్ని తీసి పడేస్తాం మనం వెంటనే ఆ బుట్టలోంచి. అదేం చేస్తుంది అంటే మొత్తం అన్నిటినీ కొల్ల చేస్తుంది, పాడు చేస్తుంది. అలాగే క్రీస్తుని తెలుసుకున్నాక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది శారీరకంగా పాపం చేయకపోయినా తలంపులు బట్టి, ఆలోచనలు బట్టి కొంతమంది చెప్తారు, నాకు చెడ్డ తలంపులు వస్తున్నాయి, నాకు రాత్రిపూట చెడ్డ తలంపులు వస్తున్నాయి, నిద్ర పట్టట్లా, లేకపోతే ఏంటంటే నన్ను ఎవరో వెంబడిస్తున్నారు, నన్ను ఎవరో సతాయిస్తున్నారు, ఇలాగా రకరకాల ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తాయి, బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి, చెడ్డ కళ్ళు వస్తున్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు. గమనించండి, మనం వాక్యంలో రాయబడింది, నీ శరీరం దేవుని దేవాలయము, పరిశుద్ధాత్మ దేవుడు ఉండే నివాసము. మన శరీరంలో ఉన్న అవయవాలు ఏదైతే ఉన్నాయో అది దేవుని సేవ కొరకు, దేవుని కొరకు మనం తయారు చేయబడ్డాం. నరుడు అలాగే స్త్రీ దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం. మనం ఎందుకు చేయబడ్డాం అంటే మన శరీరంతో, ఆత్మతో దేవుని స్తుతించుటకు, దేవుని పని చేయుటకు, దేవుని కొరకు జీవించుటకు ఈ లోకంలో. మరి మన చుట్టూ ఎంతోమంది ఇలాంటి పాపాల్లో ఉన్నారు. చాలామంది సంఘాలకు వెళ్తూ కూడా ఇలాంటి జారత్వానికి, తప్పైన సంబంధాలకి చోటిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి విషయాన్ని దేవుడు వాక్యంలో పౌలు ఇక్కడ రాస్తున్నాడు. పులిసిన పెండి మీలోంచి తొలగించండి. క్రీస్తు పస్కా పశువుగా, అంటే గొర్రెపిల్లగా మీ కొరకు బలి అయ్యాడు ఆయన. మరి క్రీస్తుని పొందుకున్నాక కూడా నువ్వు ఆ పాత పులిసిన దుష్టత్వము, ఆ పాపంలో ఎలా ఉండగలుగుతున్నావు? కాబట్టి కొత్త ముద్దవలే సత్యము, యథార్థత కలిగి నువ్వు జీవించు అని పౌలు ఈ సంఘానికి రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే
జారత్వానికి చోటిచ్చిన వారితో అంట మనం సాంగత్యం చేయకూడదంట. మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరైనా జారులుగా, లోబులు అంటే గ్రీడీ, జెలసీ అంటారు కదా, తర్వాత మనుషుల్ని మోసం చేసేవారు, తాగుబోతులు, విగ్రహారాధికులు, దూషకులు, ఇలాంటి వారు, మనుషుల్ని మోసం చేసేవాళ్ళు, ఇలాంటి వారు, వాళ్ళు నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ కొలీగ్స్ అయినా, అట్టి వారితో నువ్వు సాంగత్యం చేయొద్దు. అట్టి వారిని ఇంట్లో పిలిచి భోజనం పెట్టద్దు. అలాంటి వాళ్ళు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తారు అని వాక్యంలో రాయబడింది. చూడండి, మనం ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చలేము, కానీ అలాంటి వారు, చెడ్డ మనుషులు, పాపం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఒకసారి రెండుసార్లు దేవుని వాక్యం ద్వారా చెప్పాలి, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని. ఒకవేళ ఆ వ్యక్తి మారితే, రక్షించబడితే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ వ్యక్తి నీ మీద కోపం పెట్టుకొని ఇతను దేవుడి విషయాలు చెప్పి నన్ను దూషిస్తున్నాడు అనుకుంటే అట్టి వాడిని ఏంటంటే కాంటాక్ట్ పెట్టుకోకూడదంట. మీ ఫ్రెండ్ అయినా, మీ బంధువు అయినా, ఎవరైనా, ఎంత మంచోళ్ళైనా, మీకు ఎంత ఇష్టమైనా, వాళ్ళు కనుక జారత్వానికి చోటు ఇచ్చిన, మనుషుల్ని మోసం చేస్తున్నా, తాగుబోతులుగా ఉన్నా, లేకపోతే వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటే అలాంటి వారిని మనం వాక్యం ద్వారా నీతిని ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి. వాళ్ళు నమ్మితే, మారితే రక్షించబడతారు. నమ్మకపోతే అట్టి వాడిని ఏం చేయాలంటే తొలగించు అంటున్నాడు. క్లియర్గా చెప్తున్నాడు పౌలు. యూ మస్ట్ రిమూవ్ ద ఈవిల్ పర్సన్ ఫ్రమ్ అమాంగ్ యూ. దుష్టుడిని మీలోంచి తొలగించండి, తీసివేయండి. అలాంటి వాడితో భోజనం చేయొద్దు, అలాంటి వాడితో సాంగత్యం చేయొద్దు. ఇక్కడ రాసుంది 6వ అధ్యాయంలో 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూడండి, స్పష్టంగా వాక్యంలో రాయబడింది. ఈ లిస్టులో ఉన్నవారు ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలో వారసులు కాలేరు. దేవుడు మనల్ని పరిశుద్ధంగా పిలిచాడు. మనం ఆయన్ని స్తుతించుటకు, ప్రాణాత్మలతో ఆయన మహింపరచుటకు దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు, అంటే వ్యభిచారం చేస్తూ, జారత్వం చేస్తూ, అల్లరి చిల్లరిగా ఉంటూ, ఏం కాదు, నా ఇష్టం, నా శరీరం, నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్టుంటా. కొంతమంది మనుషుల్ని మోసం చేస్తారు. అప్పులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర వీళ్ళ అప్పులు తీర్చరు, తీసుకున్న డబ్బులు ఇవ్వరు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు, తప్పించుకుంటారు. కొంతమంది దొంగతనాలు చేస్తారు, కొంతమంది మోసాలు చేస్తారు, కొంతమంది ఇక్కడ రాయబడింది లోబులుగా ఉంటారు, గ్రీడీ, ఎవరి దగ్గర ఎలా దోచుకుందామని చూస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోలేరంట. మనం ఇలాంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ శరీరం దేవుని దేవాలయము. ఒక వ్యక్తి అంట వేశ్యతో తన శరీరాన్ని పంచుకుంటే ఆ వేశ్యతో ఒక శరీరం అయిపోతాడంట. కానీ వాక్యంలో క్లియర్గా ప్రభు అంటున్నాడు, నువ్వు గనక క్రీస్తుతో జతపడితే, ఆత్మలో యేసు ప్రభుతో జతపడితే నువ్వు యేసు ప్రభు ఒకటంట. నాకు ఈ మాట చాలా ఇష్టం. 17వ వచనంలో ఉంది, ద పర్సన్ హూ ఈజ్ జాయిన్ టు ద లార్డ్ ఈజ్ వన్ స్పిరిట్ విత్ హిమ్. ఎవరైతే క్రీస్తుతో ఏకం అవుతారో వాళ్ళు ఆత్మలో ఒకటంట. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే, క్రీస్తు మీలో ఉన్నాడు. మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, యేసు ప్రభు నీలో ఉన్నాడు. ఇది గొప్ప మర్మం. యేసు ప్రభు నీలో ఉన్నాడు అని నీకు ఎలా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. యేసు ప్రభుతో మనం జీవించాలి. మనం ప్రార్థన చేస్తే యేసు ప్రభు సహాయం తీసుకొని చేయాలి. వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని చెప్పాలి. మనం భక్తి మనం ఒక్కరం చేయట్లేదు. దేవుని కృపలో, దేవుని సహాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో మనకి ప్రార్థన నేర్పిస్తాడు, మనకి ఈ వాక్యం నేర్పిస్తాడు.
మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, స్వస్థత చేస్తాడు, విడుదలిస్తాడు, మనకి బోధిస్తాడు, బుద్ధివాక్యం చెప్తాడు, జ్ఞానవాక్యం చెప్తాడు, ప్రతిదీ నన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శరీరాన్ని మనం కనుక జారత్వానికి, పాపానికి, మోసానికి, అబద్ధాలకి, లేకపోతే సొంత ఇష్టానికి, సొంత చిత్తానికి ఇస్తే అక్కడ దేవుడు కార్యాలు చూడలేము మనం. ఈ రోజుల్లో మనిషి శారీరక సుఖం అంటే మంచిగా తినాలి, మంచిగా తిరగాలి, సరదాగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అని ఎంజాయ్ అనుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నాడు. ఒకప్పుడు మందిరాల్లో వాక్యం కనీసం 3-4 గంటలు 5 గంటలు వాక్యం వినేవారు. ఈరోజు మీరు గమనించండి, 2 గంటలు 3 గంటలు కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా కూర్చుంటారు. ఎప్పుడు సర్వీస్ అయిపోద్ది, ఎప్పుడు లంచ్ పెడతారు, ఎప్పుడు మీటింగ్ అయిపోద్ది అని కంగారుగా ఉంటారు. నాకు టైం లేదు, నాకు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, పనులు ఉన్నాయి అని అంటారు. ఆదివారం కూడా ఒకప్పుడు మనిషి వాక్యం గంటలు వినేవారు. ఈరోజు గంట నుంచి వాక్యం వెళ్ళారు చర్చిలో. ఎందుకంటే శరీరానికి ఎక్కువ చోటు వచ్చేసింది. కార్యాలకి, శరీర అవసరతలు సంపాదించాలి, ఇల్లు కట్టాలి, గొప్పగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి. శరీర కార్యాల కొరకు పడే ప్రయాస, ఆత్మ కార్యాల కొరకు ఈరోజు మనుషుడు ప్రయాసపడట్లా. ఈరోజు మనుషుడు దేవుడి దగ్గరకు వచ్చినా సరే శరీర అవసరతల కొరకు, కుటుంబ అవసరతల కొరకు, ఫ్యూచర్ కెరియర్ కొరకు వస్తున్నాడు. కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉంది, పరలోక రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవంలో నేను దేవుని వారసుడిగా ఉండాలి, నిత్య జీవ వారసుడిగా ఉండాలి. ఇక్కడ నేను చేసే ప్రార్థన, నా భక్తి నాకు పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని ఇస్తుంది అనే ఆ మహిమ రాజ్యంలో నేను దేవుడి కొరకు యుగయుగములు జీవించాలి అనే మాటనే అసలు మర్చిపోతున్నారు. నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది అనే మాట అసలు గమనించట్లా. చాలామంది ఎంతసేపు నేను బాగుండాలి, నేను దీవించబడాలి, నేను ప్లస్ అవ్వాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అనుకుంటున్నారు. కానీ దేవుడు చిత్తం ఏంటి నా పట్ల, దేవుడు నన్ను ఎందుకు అనుకున్నాడు, నేను ఏం చేయాలి ఆయన కొరకు, నా పట్ల దేవుని ప్లాన్స్ ఏంటి, ప్రభు నన్ను ఏం చేయమంటావు అని ఆలోచించట్లా. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని, దేవుని మాటని పట్టించుకోమో, దేవుని ఉద్దేశాలు మనం మర్చిపోతామో, ఎంతసేపు నేను నా అవసరత అంటామో మనం ఫలించలేము. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కొక్క ఉద్దేశంతో పిలుస్తాడు. మీ చుట్టూ అనేక మంది మధ్యలో మిమ్మల్ని దేవుడు పెట్టాడంటే మీరు దేవుని విషయాలు చెప్పాలి అక్కడ మనుషులకి. ఎవరైతే బాధల్లో, ఎవరైతే ఇలాంటి పాపాల్లో పడిపోయి ఉంటారో అట్టి వారికి దేవుని సువార్త, ప్రేమ సువార్త, సత్య సువార్త ప్రకటించి వాళ్ళకి దేవుని మార్గం గురించి మనం చెప్పాలి. చెప్పకపోతే దేవుడు మన లెక్క అడుగుతాడు. ఒక వ్యక్తి అండి, నేను నిజంగా చెప్తున్నా, చర్చిలో ఒక అబ్బాయి చర్చిలో పని చేయడానికి వచ్చాడు. అబ్బాయి మేస్త్రి. ఇది జరిగి సంవత్సరం అయిపోయింది. అయితే ఆ అబ్బాయి గత సంవత్సరం చర్చిలో టైల్స్ వేస్తుంటే వచ్చాడు. ఎందుకో తెలియదు, ఆ అబ్బాయి నాతో మాట్లాడుతూ దేవుని సువార్త అడిగాడు. అడిగితే నేను చెప్పాను సువార్త. అయితే ఆ అబ్బాయి పచ్చి తాగుబోతు. ఆ అబ్బాయికి నేను 2-3 రోజులు దేవుని వాక్యం కొంచెం చెప్పాను. ఒక పావు గంట ఫీల్ అయినప్పుడల్లా పనిచేస్తుంటే. అయితే ఒకరోజు చివరిగా అన్నాను, ఇది నీకు సువార్త మొత్తం నేను చెప్పాను, ఇది నీకు చివరి అవకాశం. నీకు మొత్తం సువార్త తెలిసింది అంటే నువ్వు రక్షించబడాలి, నువ్వు మారాలి, దేవుని వైపు తిరగాలి, పాపంలో ఉండకూడదని అర్థం. వీలైతే ఒక ఆదివారం మందిరానికి రా అని చెప్పా. ఆ తర్వాత పని అయిపోయింది, ఆ అబ్బాయి రాలా. సో అతనైతే సంపూర్ణ సువార్త విన్నాడు. అతను అన్నాడు, అవును, యేసుప్రభువే దేవుడు, రక్షకుడు, ఆయనలో సత్యం ఉంది, ఆయన మాట ప్రతిదీ మీరు చెప్పిందంతా నిజము అని ఒప్పుకున్నాడు. నేను ఒక్క సండే రా మందిరానికి రా, మారు మనసు పొందు, నువ్వు తాగుడు విడిచిపెట్టు, జారత్వాన్ని విడిచిపెట్టు. ఈ 2 పాపాల్లో ఉన్నాడు అబ్బాయి. అయితే అబ్బాయి విన్నాడు, వస్తాము అనుకున్నాడు, కానీ రాలా. అయితే సువార్త అయితే మొత్తం చెప్పేశాను నేను. అయితే నాకు ఒక 10 రోజుల ముందు తెలిసింది, ఇంకో చర్చ్లో ఎప్పుడైతే మరి చెప్పాం కదా, కిచెన్ ఇది ప్లాస్టింగ్ వర్క్ చేయిస్తున్నాం వాల్స్కి. ఏమైందంటే ఒక అబ్బాయి, పనిచేసే అబ్బాయి వచ్చాడు, పాత అబ్బాయి. ఆ అబ్బాయిని అడిగాను, ఆ మేస్త్రి ఒక అబ్బాయి వచ్చాడు కదా టైల్స్ వేసాడు. అబ్బాయి ఏమయ్యాడంటే అతను అన్నాడు, సార్ అతను 3 నెలల ముందు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు,
అతనే కాదు, అతనితో పాటు తన బావని, తన స్నేహితుడు, ఇంకో ఇద్దరు కూడా బైక్లో తన బైక్లో తాగేసి బైక్ నడపడం కాకుండా తను ఇంకో ఇద్దరిని చంపేశాడు బైక్లో తీసుకెళ్ళి. ముగ్గురు చనిపోయారండి. తనకు చిన్న కుమార్తె ఉంది, తన భార్య ఉంది, వాళ్ళు ఇప్పుడు అనాథ అయిపోయారని చెప్పారు. ఇప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, మందిరానికి వచ్చి వాక్యం విని అన్నీ చెప్పాను నేను. 3-4 రోజులు చర్చిలో పనిచేశాడు. అన్నీ విని అకస్మాత్తుగా అలా అర్ధాంత మరణం అంటారు చూసారా, సడన్ డెత్. చిన్న అబ్బాయి, 30 ఏళ్ళు కూడా ఉండవు, అట్లాంటి వ్యక్తి చనిపోయాడు. చూడండి, జీవితం చాలా చిన్నది. మనం అవకాశం ఉన్నప్పుడు దేవుని గురించి దేవుని స్వార్థ, సత్య వాక్యము, పరిశుద్ధత గురించి మనుషులకి చెప్పాలి. నేను ఆ రోజు చెప్పాను అబ్బాయికి, నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టు, తాగుడు విడిచిపెట్టు, జారత్వం విడిచిపెట్టు, తప్పైన సంబంధాలు విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు. యేసుప్రభువే దేవుడు, పరలోకం అనేది ఉంది, పరలోకం వెళ్ళాలంటే యేసుప్రభువే నీకు మార్గము అని చెప్తే అతను ఒప్పుకున్నాడు, అన్నీ విన్నాడు. కానీ పని, లోకము, శరీరము, తాగుడు, జారత్వం అతన్ని విడిచిపెట్టలా, పాపం తను విడిచిపెట్టలా, పాపంలో పడిపోయాడు, దేవుని వైపు తిరగలేకపోయాడు. అయితే చివరికి అబ్బాయి మరి చనిపోయాడు. చూడండి, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఇస్తాడండి. సువార్త అనేది ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఎవరో ద్వారా చెప్పిస్తాడు. మిమ్మల్ని దేవుడు అక్కడ పెట్టాడంటే మీరు ఉండే ప్రాంతంలో ఎవరో ఒకరు ఇలాంటి పాపాల్లో ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వారికి మనం చెప్పాలి, అది మన బాధ్యత. ఇక్కడ పౌలు కూడా కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నాకు ఎందుకులే అని అనుకోవట్లా. ఆయన ఏమంటున్నాడంటే, శరీరంగా నేను దూరంగా ఉన్నా, ఆత్మలో నేను మీ దగ్గర ఉన్నాను. కాబట్టి సంఘంలో కానీ ఎవరైనా కానీ తెలిసిన వారు ఇలా చేస్తూ ఉంటే ఇలాంటి వారికి మనం చెప్పాలి, ఖండించాలి, సరి చేయాలంటున్నాడు. ఈరోజు చాలామంది చేసే పాపం ఏంటంటే కళ్ళతో పాపం చేస్తారు. యేసుప్రభు వారు అంటారు, నీ కన్ను అభ్యంతర పరిస్తే దాన్ని తీసే అంటాడు, చెయ్యి అభ్యంతర పరిస్తే దాన్ని తీసే అంటాడు. అంటే కళ్ళు తీసి చేతులు కోసుకోవాలా, కళ్ళు పీక్కోవాలని అంటే అది కాదు. నీ చూపు మార్చుకో, నీ చేతులు పాపం కొరకు వాడావు, ఇప్పుడు పరిశుద్ధంగా జీవించు అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఈ రోజుల్లో గమనించాలి, ఇలాంటి విషయాలు మనం చాలా చూస్తూ ఉంటాం. న్యూస్లో చూడడమే కాదు, మనం తెలిసిన కాలనీస్లో ఉన్న చోట్ల ఎక్కడెక్కడ ఇలాంటి విషయాలు మనం వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. సో మనం మన దేశం కొరకు, ముఖ్యంగా క్రైస్తవుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థించాలి. ప్రభువా, ఎవరైతే తాగుబోతులుగా, జారులుగా, మోసం చేసేవారుగా, ద్వంద్వ మనసు అంటారు కదా, చంచల మనసు, అటు ఇటు సగం లోకము సగం దేవుడుగా ఎంతోమంది అండి. మ్యూజిక్ కొట్టేవాళ్ళు ఎంతోమంది, ఒకవైపు దేవుడు మ్యూజిక్ కొడుతూనే సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవారు, దేవుని సంఘానికి వస్తూ పాటలు పాడుతూ ఎన్నో శరీర పాపాలకి చోటిచ్చిన వారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. మరి అలాంటి వాళ్ళకి నిజం తెలియదు అంటే తెలుసు, కానీ కొంతమంది కనపడతారు, కొంతమంది సీక్రెట్గా పాపం చేస్తారు, బలహీనతల్లో ఉంటారు. సో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు పౌలు రాస్తున్న ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం క్రీస్తుతో జతపడాలి. పరిశుద్ధాత్మ దేవుని మన శరీరంలోకి ఏం రాలి, ఆహ్వానించాలి. ఇక్కడ రాసింది, మీ శరీరము దేవుని, పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఆయన మీలో నివసిస్తాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారంట. కాబట్టి మీ శరీరాలతో దేవుని ఘనపరచండి. యేసు ప్రభు మనల్ని కొన్నాడు, శిలువ యాగం ద్వారా, మరణం ద్వారా ఆయన మనందరినీ కొన్నాడు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, ఇది నా జీవితము అని ఎప్పుడు అనుకోకూడదు. క్రీస్తు మనకి ఇచ్చాడు ఇది. కాబట్టి మన శరీరంతో, మన ఆలోచనలతో, మన తలంపులతో దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. నేను చాలామందిని చూశాను, క్రౌడెడ్ చర్చెస్లో చూస్తే కొంతమంది తప్పైన చూపులతో సంఘంలో వచ్చే స్త్రీలను చూడడం, తప్పుగా మాట్లాడడము, కమెంట్ చేయడము, ఇలాంటివి గమనిస్తాం మనం, కానీ మనం పట్టించుకోం. కానీ ఇలాంటి వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, సంఘాలు పరిశుద్ధపరచాలి. దేవుడు సంఘాన్ని పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు.
అందరూ ఏక మనసుతో ఏకాత్మతో ఉండాలి. సో ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మీకు ఒక చిన్న గమనిక ఏంటంటే, మీ భార్య, మీ సహోదరి, మీ కుటుంబం తప్ప బయట వాళ్ళతో ఎవరితో కూడా, ముఖ్యంగా చర్చ్ బిలీవర్స్తో ఎప్పుడు కూడా మీ బైకులు ఎక్కించుకోవడం, మీ కార్లో ఎక్కించుకోవడం, స్త్రీలు అయితే ముఖ్యంగా మీ భార్య లేకుండా వేరే సహోదరి సంఘంలో విశ్వాసైనా పర్సనల్గా వాళ్ళని బైక్లో తీసుకెళ్ళడం, కార్లో తీసుకెళ్ళడం, లేదా వాళ్ళతో మాట్లాడడం వ్యక్తిగతంగా ఇలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే లోకం చాలా చెడిపోయింది. తప్పైన అబండాలు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉన్నా లోకం సరిగా లేదు. కాబట్టి మీ భార్య ఉంటేనే వేరే స్త్రీతో మాట్లాడాలి. మీ భార్య మీతో ఉండాలి. మీ భార్య ఉంటేనే మీరు వేరే వారికి, స్త్రీలకు కానీ సహాయం చేయాలి. అలాగే స్త్రీలు కూడా ఎవరితో, సంఘంలో ఎవరైనా సరే, ఎంత సహోదరుడైనా సరే, నీ భర్త ఉంటేనే నువ్వు మాట్లాడాలి. సో ఇలాంటి విషయాలని మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా లోకం అనేది ఏదో ఒక మాట అంటుంది. ఇలాంటి మాటలు బట్టి ఎన్నో కుటుంబాలండి విడిపోయినాయి. కాబట్టి మనం అంత్య దినాల్లో ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. అపవాది కుటుంబాలని నాశనం చేస్తున్నాడు. కొన్ని 100 మంది నిర్దోషులైనా సరే తప్పైన మాటలు బట్టి, లోకాన్ని బట్టి, మనుషులు బట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో. కొంతమంది తెలిసి తప్పులు చేస్తారు. సో మనం ఈ సమయంలో ప్రార్థన చేద్దాము. ఇలాంటి వారు అందరి కొరకు దేవుడు రక్షించాలి, మార్చాలి, పరిశుద్ధపరచాలి. మరి యేసు ప్రభు దగ్గర అండి వ్యభిచారులు, తాగుబోతులు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కదా, సుంకపు తీసుకునేవారు, పాపులు వచ్చేవారు. వాళ్ళు పాపులుగా వచ్చేవారు, కానీ అదే పాపంలో ఉండేవారు కాదు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారేవారు. సో మనం కూడా పాపంలో వచ్చిన వారిని మనం వాళ్ళని పరిశుద్ధతలోకి నడిపించాలి. మనం వెలుగుతూ ఇంకో 10 మందిని వెలిగించాలి. సో ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యం విన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ వాక్యం ద్వారా ప్రభువా మా చుట్టూ ఎంతమంది అయితే తండ్రి ఫిజికల్ రాంగ్ రిలేషన్షిప్లో, తప్పైన సంబంధాల్లో ఉండి అయ్యా వాళ్ళు కళ్ళు తెరవలేకుండా అదే జారత్వంలో, అదే పాపంలో, అదే మోసము, అదే తాగుడు బానిసలుగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ యేసు ప్రభు దేవుడు అని మందిరానికి వస్తూ అటు లోకము ఇటు దేవుడు అంటూ సగంగా అటు ఇటుగా ఉండే వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి వారందరినీ రక్షించు. వాళ్ళ పాపాల నుంచి విడిచి పరిశుద్ధుల్లోకి నడిచే విధంగా నువ్వే సహాయం చేయి. మరి నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. నీ దేహం నా మందిరంగా ఉండాలి. నీ దేహం పరిశుద్ధాత్మ దేవునికి నిలయంగా ఉండాలి తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు పరిశుద్ధపరచు ప్రభువా. ప్రతి విషయంలో తండ్రి నీ నామానికి మహింపరిచే విధంగా మేము జీవించాలి. యేసేపు ఎలా అయితే పాపం నుంచి, జారత్వం నుంచి పారిపోయాడో ఈరోజు మేమందరం తండ్రి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయి తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు నీకు ఇష్టానుసారంగా చేయి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి నీ చిత్తం అడిగి చేసే విధంగా సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవానికి కృప చూపించు. మరి వాక్యం ఉన్న ప్రతి ఒక్క సిస్టర్స్, బ్రదర్ని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ కుటుంబంలో దీవెన, ఆశీర్వాదం దయచేయి తండ్రి. మరి ఈ పరిచయాన్ని తండ్రి దీవించు. విత్తిన వాక్యం తండ్రి ఫలించాలి. ఎంతోమంది మా చుట్టూ తండ్రి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాపంలో ఉన్నారు. మరి వాళ్ళందరూ విడిపించబడి, పరిశుద్ధపరచబడి నీ సత్యవాక్యంలోకి వచ్చి ప్రభువా వాళ్ళ జీవితం మారే విధంగా నువ్వే సహాయం చేయి. నువ్వే దీవించి బలపరిచి వాళ్ళందరినీ ఆశీర్వించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.